జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా జరిగినటువంటి అక్రమాలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళకి 10-15 లక్షల రూపాయల చొప్పున ఈ టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి వైనాన్ని, అలాగే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అన్యాయాల్ని, అక్రమాలని, అలాగే అన్ని ఆధారాలతో సహా ఎంత దిగజారిపోయిందనంటే జీవో ఇష్యూ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, మళ్ళీ వెంటనే జీవో రద్దు చేస్తారు. ఇంత బరి తెగించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు? ఎన్నికలకు ముందు పెంచనని చెప్పినటువంటి మీరు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 50 సంవత్సరాలకే పెన్షన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. ఏది ఈ రోజున భవిష్యత్తు ఏది? బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకనంటున్నామంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సంతకాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి మీకు ఈ ఇంత డబ్బులు వస్తాయని చెప్పినటువంటి మీరు ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కూడా అరకొరగా అమలు చేసి సూపర్ 6 అయిపోయింది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక క్యాలెండర్ని ఇచ్చి, ఒక క్యాలెండర్ రూపంలో జనవరి మాసంలో అమ్మఒడి వేస్తాము, ఫిబ్రవరి మాసంలో ఇళ్ల స్థలాలు ఇస్తాము, మార్చి మాసంలో చేయూత ఇస్తాము అని చెప్పినటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీదేంటి? మీరు ఒక నెల పోయి ఎక్కడో తిరుగుతారు, ఒక నెల పోయి కాఫీ కాస్తారు, ఒక నెల పోయి చేపల పులుసు వండుతారు, ఒక నెల యోగా అంటారు, ఒక నెల సైకిల్ దొక్కుతారు. ఇది పరిస్థితి. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా, మీ పరిపాలనకు వ్యతిరేకంగా, మీ గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వం అని ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 30,000 రూపాయలు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3,000 రూపాయలు గుర్తిస్తానని చెప్పాడు. 10-30 లక్షల మంది నిరుద్యోగులకి 52,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చామని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్ ఈరోజు నిరుద్యోగులకి అక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.